నమస్తే, వెల్కమ్ టు లియో. మహానాడు వారోత్సవాలు. అయితే ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే మహానాడు ఇప్పుడు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మహానాడుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక తీర్మానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో మహానాడు అసలుకి 1983 నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఏ ముహూర్తాన్ని స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ఎటువంటి ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఒక ఘన ఖ్యాతి మాత్రం తెలుగుదేశం పార్టీది అని చెప్పుకోవచ్చు. అయితే 1983 నుంచి 2025 దాకా, అంటే దాదాపు 42 ఏళ్ళ పైచిలుకు అవుతున్నా సరే ఎక్కడ కూడా అవిరామంగా ఖచ్చితంగా ఈ యొక్క మహానాడు జరుగుతూనే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈసారి మహానాడు కడపలో పెట్టడం ఒక పెద్ద సంచలనం. అయితే ఈ యొక్క పెట్టినటువంటి సందర్భం కూడా ఏదైతే ఉందో వై నాట్ పులివెందుల అనే దిశగా వెళ్తుందని చెప్పేసి అనుకోవచ్చు. వాస్తవానికి కడప ఓన్లీ గతంలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన మాత్రమే అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకునే వాళ్ళు 2024 ఎన్నికల్లో ఎలా తుడిచిపెట్టిపోయారో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు 2025 మహానాడికి, అంటే లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహానాడు కావచ్చు, అదేవిధంగా 1983లో జరుగుతున్నటువంటి ఒక మహానాడు ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారి మహానాడు మనం చూసాం. మధ్యలో 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగ తీసుకొస్తుందో మనం చూస్తాం. ఈ ముగ్గురు నేతల గురించి, నాయకుల గురించి, మహానాడు విధానాల గురించి మీరేం చెప్తారు? తెలుగుదేశం అంటే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అంటే నందమూరి తారక రామారావు గారు మీరు అన్నట్టుగా ఏ ముహూర్తాన్ని సంకల్పించారో మనకు తెలియదు. అంటే ఒక పార్టీ పెట్టాలని, ఆ పార్టీ మీరు అన్నట్టు అజరామరంగా, అవిశ్రాంతంగా, నిర్విరామంగా అలా నడుస్తూనే ఉంది, ప్రజలకు సేవ చేస్తూనే ఉంది. ఎన్ని ఒడదుడుకులు వచ్చినా, ఎన్ని ఉత్థాన పతనాలు చూసినా ఈ పార్టీ ఎప్పుడూ కూడా వీళ్ళకున్న మొక్కవని ధైర్యం ఏంటంటే కార్యకర్తలు, అదేవిధంగా సీనియర్ నేతలు. ఎప్పుడూ ఎవరూ కూడా ఎటువంటి సందర్భంలో కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవటం కానీ, లేకపోతే మంది కాదు ఈ పార్టీ అని అనుకోవటం కానీ మనం గతంలో చూడలేదు, ఇప్పుడు చూడటం లేదు. మీరు అన్నట్టుగా నందమూరి తారక రామారావు గారు ఒక పుష్కర కాలం ఈ పార్టీని ఆయన నడిపారు. ఆయన 83లో ఏ ముహూర్తాన్ని మీరు అన్నట్టుగా మహానాడు పెట్టారో 3 రోజులు అద్భుతంగా నిర్వహించారు. మీరు అన్నట్టు ఎంజీఆర్ గారు వచ్చారు, మహామహులందరూ ఆ రోజు రావడం ఏంటి, అసలు తెలుగు వాళ్ళు, తెలుగుదేశం అనే పార్టీ ఒక స్థానిక పార్టీ, ఇది ఒక ప్రాంతీయ పార్టీ, ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకంగా చేయగలదు అంటే ఆ రోజు కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ ఎవరికీ తెలియదు. అటువంటి సందర్భంలో అసలు తెలుగు వాళ్ళంటే ఎవరు, అంతవరకు మద్రాసీలుగా ఉన్న తెలుగు వాళ్ళు, మేము తెలుగు వాళ్ళం, మా ఆత్మగౌరవం ఇది, మా ఎంటిటీ ఇది, మా తెలుగు వాళ్ళంటే ఏమిటి అని నందమూరి తారక రామారావు గారు నిరూపించి చూపించారు. అంటే మా భాష ఇది, మా సంస్కృతి ఇది, మా కట్టుబొట్టు ఇది. అసలు తెలుగు వాళ్ళు అంటే ఈ రకంగా ఉంటారు, తెలుగు వాళ్ళ పంచకట్టు ఏ రకంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి అంత అద్భుతంగా ఆయన తెలుగు వాళ్ళని ఆవిష్కరించారు. తెలుగు వాళ్ళని ఈరోజు చరిత్రలో నిలిచిపోయేలాగా చేసిన వాళ్ళల్లో మొట్టమొదటిగా మనం ప్రస్తావించాల్సిన పేరు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆ పార్టీ ఏ రకంగా గెలుపొందింది, 9 నెలల్లోనే ఆ పార్టీ ఏ రకంగా అద్భుత విజయాలు అందుకుంది, నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏంటి. ఏమంటే ఎప్పుడూ కూడా తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. కాబట్టి ఆ మంచి చెడులు అనేది ప్రతిదానికి ఉంటాయి. ఆ చెడును కూడా మనం చెడుగా చూడకూడదు. ఆ సందర్భంలో, ఆ సమయంలో అది సరైన నిర్ణయం అయి ఉండొచ్చు, మనకు తెలియదు. చరిత్రలో అన్నీ మంచి ఉండవు, అన్నీ చెడు ఉండవు. కాబట్టి నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు అంటే ఆయన స్వతహాగా కొంచెం ఆవేశపరులు, ప్లస్ ఆయన ఏంటంటే బోళా మనిషి కూడా ఒక రకంగా. కాబట్టి ఆయన నిర్ణయాలు కూడా అలాగే ఉండేవి, స్పాంటేనియస్గా తీసుకునేవాళ్ళు కొన్ని. అంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, ఇది ఆలోచించాలి అని కొన్ని ఆలోచించేవారు కాదేమో, మనకు తెలీదు. ఏది ఏమైనా ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక మంచి పార్టీ నేతగా, తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన మహానాయకుడిగా ఇప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లో ఉన్నారు ఆయన, ఎప్పటికీ ఉంటారు కూడా. ఇప్పుడు 102 సంవత్సరాలు ఇప్పటికి ఆయనకి బతుకుంటే. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి అయ్యి, ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేతబట్టి
రేపు సెప్టెంబర్ 30కేమో 30 ఏళ్ళు అవుతుంది. 30 సంవత్సరాలు ఒక పార్టీని ఆయన నిరంతరాయంగా అలా నడిపించుకుంటూ వచ్చి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడి 45 సంవత్సరాల వయసులో ఆయన పార్టీ పగ్గాలు చేతబడితే 75 సంవత్సరాల వరకు ఆయన నిరంతరాయంగా ఈ పార్టీని నడిపిస్తున్నారు. ఆ నడిపించడంలో కూడా తెలుగుదేశానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారిది. తెలుగువారికి, తెలుగువారి ఆత్మగౌరవానికి నందమూరి తారక రామారావు గారి ప్రతీక అయితే, తెలుగువారికి అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ పటంలో వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు కష్టపడతారు, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేయగలరు, వీళ్ళకి మేధ ఉంది అనేది నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచ పటంలో మీరు ఎక్కడికెళ్ళా మీరు తెలుగు వాళ్ళు అంటే మీకు ఒక గుర్తింపు వచ్చింది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చిన, ఒక సాఫ్ట్వేర్, ఇప్పుడు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, ఇప్పుడు హైదరాబాద్కి మరో పేరు సైబరాబాద్, దీనికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. అయితే 30 ఏళ్ళు ఒక పార్టీ పగ్గాలు పట్టుకుని ఆ పార్టీకి ఒక రథసారథిగా వ్యవహరిస్తూ ఓ పక్క పార్టీని చూసుకుంటూ ఇంకో పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఇన్నిసార్లు ఆయన పనిచేయటం అనేది ఇది చిన్న విషయం కాదు. పోనీ ఆయన రాష్ట్రానికే పరిమితం అయ్యారా? ఆంధ్రప్రదేశ్కి కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు, మళ్ళీ విభజన ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు, మళ్ళా జాతీయంగా కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం నాడు తిప్పారు, నేడు తిప్పుతున్నారు. అంటే ఒక క్లిష్ట సమయంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి సేవలు ఏ రాష్ట్రం వాళ్ళకైనా, ఏ భాష వాళ్ళకైనా అవసరమైంది. అంటే తెలుగువాడిగా ఇంతకంట ఇంకా ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ద్వారా తెలుగు వాళ్ళకి కావచ్చు. మా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగు వ్యక్తి, మా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, మా సైబరాబాద్ మనిషి, మా తెలంగాణ వ్యక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు. మద్రాస్ వాళ్ళు, యూ కాంట్ బిలీవ్, స్కూల్ పిల్లలు, నేను రిపోర్టర్గా పనిచేసేటప్పుడు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95, 96, ఆయన సీఎం అయ్యాక எனக்கு చంద్రబాబు నాయుడుదా పుడికం అనేవాళ్ళు. నేను ఏదైనా స్కూల్కి వెళ్ళి పలకరిస్తే నాకు చంద్రబాబు నాయుడు గారే ఇష్టం అని ఒక స్కూల్ పిల్ల, తమిళ పిల్ల చెప్పేది. అంటే ఆయన ఇంపాక్ట్ చెప్తున్నా, ఇవాళ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95, 96. అదేవిధంగా కర్ణాటకలో అంటే అది తెలుగు వాళ్ళ సత్తా, అది తెలుగువాడిగా చంద్రబాబు నాయుడు గారి సత్తా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా కింద పడ్డా కూడా ఒక ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి ఆయన బూడిదలోంచి తెలుగు వాళ్ళకి ఏం చేయాలని తపన పడుతూ 75 ఏళ్ల వయసులో ఒక నవ యువకుడిలాగా ఇంకా తాపత్రయపడుతూ, ఇవాళ కూడా చెప్పారు ఆయన, డ్వాక్రా మహిళలు ఇంటి నుంచే సంపాదించుకోవచ్చు. కొత్తది అంటే మహిళల కోసం ఎలా ఆలోచిస్తారు, మహిళలు ఇంట్లో పనిచేసుకుంటూ తమకున్న కొద్దిపాటి విశ్రాంతి సమయాన్ని ఏ రకంగా ఆర్థిక వనరులుగా మార్చుకోవచ్చు, అంటే ఏం చెయ్యాలి ఆయన అంటే ఆయనలో ఉండే చూసారా జిజ్ఞాస, వీళ్ళని మన ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి, వీళ్ళు మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి అక్కడ ఉండిపోకూడదు, దే హ్యావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, అది ఆయన ఆలోచన. ఇదండి కావాలి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మహానాడుకు సంబంధించి ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తారీఖుల్లో చేస్తూ ఉంటారు. కానీ స్వర్గీయులైనటువంటి ఒక నందమూరి తారక రామారావు గారు దాదాపు 25 ఏళ్ళు. ఈ మధ్య కాలంలో చాలామంది చాలా రకాల వ్యూహాలు పన్నిన, అంటే మహానాడు తేదీలు మారుస్తున్నారని, అది ఏప్రిల్ 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా, అంటే ఏప్రిల్ 19, 20, 21 పెట్టబోతున్నారని చెప్పి చాలా రకాలటువంటి ఒక వ్యూహాలు అయితే పన్నారు. కానీ వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి అన్నగారి పుట్టినరోజు రోజే అది మళ్ళీ ఇప్పటికీ కూడా మహానాడు కంటిన్యూ చేయడాన్ని ఎలా చూడాలండి? మీరు అన్నట్టుగా ఇప్పటివరకు మనం చూసుకుంటే మహానాడులు హైదరాబాద్లో 16 సార్లు జరిగాయి, విశాఖపట్నంలో, తిరుపతిలో 3 సార్లు జరిగింది, విజయవాడ 4 సార్లు, ఒంగోలులో జరిగింది, వరంగల్లో జరిగింది. సో ఈసారి మీరు అన్నట్టుగా భిన్నంగా మనకి కడపలో సీకే దిన్నె దగ్గర అక్కడ మొత్తం 150 ఎకరాల్లో అక్కడ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బురద జల్లే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు చేస్తారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయన పుట్టినరోజు నాడు చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఏ రకంగా ఆయన డౌన్ చేయాలి అనేది వైసీపీ వాళ్ళ ఆలోచన. కానీ ఆయన దేన్ని పట్టించుకోరు. ఇప్పుడు ఆయనకి వ్యక్తిగతంగా నాకు ఇది కావాలి,
లేకపోతే నా పేరుని ఇది ఉండాలి, లేకపోతే నా కోసం ఇది చెయ్యండి అని ఏ రోజు అడగలేదు, అడగరు కూడా. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం కాదు. ఆయన ప్రధానమంత్రిని చేస్తామంటేనే నాకు వద్దు పొమ్మన్నాడు ఆయన. ఎంతో మంది ఎన్నో రకాలుగా ర్యాలీలు చేసుకుని మేము ఇంకా జాతీయంగా మేము వెళ్ళిపోతాం రాజకీయాల్లోకి, మా అంతటి వాళ్ళు లేరు అనుకున్న వాళ్ళు ఇవాళ బొక్కబోర్లా పడ్డ వాళ్ళని మనం ఎక్కువ మందిని చూస్తున్నాం. కానీ ఆయన ఏ రోజు కూడా నాకు ఇది కావాలని కానీ ఇది నేను అని కానీ ఆయన చెప్పుకోలేదు. కాబట్టి ఈసారి 102వ జన్మదినాన్ని పురస్కరించుకుని నందమూరి తారక రామారావు గారిది మీరు అన్నట్టుగా ఎప్పుడూ లాగానే 27, 28, 29 ఇప్పుడు చేస్తున్నారు మహానాడు. ఇది ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి వాళ్ళందరికీ? అయితే గతంలో కూడా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించి ప్లీనరీ కూడా పెట్టడం చూసాం. అదిగాక ప్లీనరీకి సంబంధించి వైసీపీ పార్టీ సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సొంత తల్లిని కంటతడి పెట్టించి మరి సభ నుంచి కింది దింపడం మనం చూస్తూ వచ్చాం. అదే కాకుండా పూర్తి స్థాయి అంటే ఏదైతే పూర్తి స్థాయి అధ్యక్షుడిగా జగన్ని ప్రకటించుకుంటే ఇది ఈసీ ఏదైతే ఉంది ఎలక్షన్ కమిషన్ ఇది కరెక్ట్ కాదనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మాట మార్చి మేమేమి చెప్పుకోలేదు, మా మీద బురద జల్లి ఈ యొక్క వార్తలు ప్రచురిస్తున్నారని చెప్పేసి. కానీ ఒక పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో అదిగాక బీసీలకు సంబంధించిన పార్టీగా ముద్ర చెంది ఇప్పటిదాకా కూడా ఒక్క రిమార్క్ కూడా అటు ఈసీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ తీసుకోలేదు. సో ఇలాంటి ఏదైతే ప్రాంతీయ పార్టీ మరొకటి ఏదైనా కనిపించిందా మీకు ఏమైనా తెలుసు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా లేదండి. డిఎంకే కూడా ఉంది. డిఎంకే చాలా పాత పార్టీ, అది కూడా అందులోంచి మళ్ళీ ఏఐడిఎంకే వచ్చింది. వాళ్ళకుండే సిద్ధాంతాలు కూడా వాళ్ళకున్నాయి. ఏఐడిఎంకే కూడా బాగానే ఉంది. అయితే మీరు అన్నట్టుగా మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసింది మాత్రం తెలుగుదేశం. మీరు అన్నారు ఇందాక ఒక తల్లిని కంటతడి పెట్టించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ అని. ఖచ్చితంగా అందులో మీకు సందేహం అక్కర్లే. ఒక తల్లినేంటి ఒక చెల్లిని కూడా ఏడిపించారు. చెల్లిని కూడా మాటలని చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన అన్నగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక మహిళకి ఎంత మర్యాద ఇవ్వాలో ఏ రకంగా చూసుకోవాలో నేర్పించింది నందమూరి తారక రామారావు గారు. మహిళలకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వాలి అని ఆయన సాధించింది అది. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పనులు చేశాడు. డ్వాక్రా అసలు ఆయన బ్రెయిన్ చైల్డే కదండి. ఆ మహిళలకి ఇంట్లో ఉండి వాళ్ళు ఉపాధి కల్పించి వాళ్ళకి పావలాకి తర్వాత వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఇలా రకరకాలుగా అంటే మహిళలకి ఒక ముఖ్యత్వం ఇస్తూ 33% రిజర్వేషన్స్ ఆయన తీసుకొచ్చి దాన్ని అమలు పరుస్తూ మొట్టమొదట స్పీకర్గా మహిళను పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. ఆ తర్వాత మీరు ఏది తీసుకున్నా ఇప్పుడు ఈసారి దళిత మహిళని ఇవాళ హోమ్ మినిస్టర్ని చేశారు ఆయన. అంటే మహిళలకి గౌరవం ఇవ్వండి అని చెప్పటంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. అంటే తల్లిని చెల్లిని దూరం చేసుకునే పార్టీ ఒకటైతే తల్లికి చెల్లికే కాదు ప్రతి మహిళ తల్లి చెల్లి లాంటిదే. ప్రతి మహిళకి ముఖ్యత్వం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం ఆలోచిస్తోంది. ఆ విధంగా ఎప్పుడు ఆలోచిస్తుంది, ఇప్పుడు ఆలోచిస్తుంది. అదేవిధంగా మీరు అన్నట్టుగా అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు మీరు ఏవి తీసుకున్నా కూడా ఇవాళ చెప్పుకుంటే ఒక లిస్ట్ వస్తుంది మనకి. తర్వాత ఆయన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన 45 సంవత్సరాలకి ఎట్లా ఆయన పార్టీ పగ్గాలు చేతబట్టారో ఈ రోజు నెక్స్ట్ లోకేష్కి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని పెట్టాలని. ఇప్పుడు లోకేష్ కూడా 45 years వస్తాయేమో అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్ వయసు గుర్తులేదు. సో ఇది కూడా బాగుంది కదండి. ఇప్పుడు ఆయన పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టచ్చు. ఒక ముఖ్యమంత్రిగా తను ఏం చేయాలనుకుంటున్నారో చేయొచ్చు. కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన మళ్ళీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పార్టీని లోకేష్కి ఇస్తే ఈరోజు లోకేష్ నేతృత్వంలోనే 19 కమిటీలు ఈయన నేతృత్వంలో ఈయన సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా ఇవాళ నడుస్తున్నాయి. ఇంకొకటి మీకు తెలుగుదేశం గొప్పతనం ఏంటని అడిగారు కదా. తెలుగుదేశం అనేది ఎట్లా మహానాడు నిర్వహిస్తుంది అనేది ఎవరైనా వచ్చి చూసి నిజంగా దాని మీద ఒక మంచి పేపర్ కానీ ఒక ఇది ప్రెజెంట్ చేయొచ్చండి. అంటే ఆ నిర్వహణ తీరు తెన్నులు. తర్వాత ఆహారం అనేది ఏ రకంగా పెడతారు, ఎంత అద్భుతమైన భోజనం పెడతారంటే ఇవాళ మీరు 150 ఎకరాల్లో వాళ్ళు పెట్టినప్పుడు ఒకేసారి 450 మంది కూర్చుని తినేలాగా అక్కడ ఏర్పాట్లు చేశారంటే భోజనానికి ఎంత అద్భుతమైన విషయం అండి. ఎన్ని లక్షల మంది వస్తారు అంటే మనం వెంకటేశ్వర స్వామిది చూసాం మనం తిరుపతిలో అన్నదానం ఎలా చేస్తారు వెంగమాంబ సత్రాలు. అదేవిధంగా అంటే నేను అనేది ఇక్కడ పోలిక దేవుడితో కాదు, నేను అనేది అంటే పద్ధతి నేను మాట్లాడుతున్నాను. అలాగా ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవచ్చు.
ఇప్పుడు ఒక చిన్న సభ నిర్వహించాలంటేనే చాలా కష్టపడతాం. అలాంటిది ఇంతమందిని మీరు చెప్పినట్టుగా ఈసారి మరి 24లో వాళ్ళు గెలిచాక 2014 నుంచి 19 వరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలాగా ఈ మహానాడు అనేది వాళ్ళు జరుపుతున్నారు. ఇవాళ ఒక సమరోత్సాహం కనిపిస్తోంది అందరిలో కూడా. ఒక సమరంలో నెగ్గాక విజయ ఉత్సాహం ఉంటుంది చూడండి, ఒక యుద్ధంలో గెలిచాక. ఆ రకంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అందులో మీరు గమనించారంటే ఇవాళ స్టేజ్ చూసారంటే పెద్దలు పిన్నలు ఇద్దరూ ఉన్నారు. అంటే యువరక్తం ఉంది, అక్కడ పెద్దలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, మోస్ట్ సీనియర్స్ ఉన్నారు. అంటే ఆ పరంపర ఎలా ఉంది అంటే వీళ్ళు తెలుగుదేశం ఏం చెప్తోంది నెక్స్ట్ జనరేషన్కి, తెలుగుదేశం ఎలాంటి సంస్కారాన్ని ఇచ్చింది పార్టీలో అంటే పిల్లలకి అనేది మనం ఇవాళ చూస్తున్నాం. అక్కడ ఆ మాట కావచ్చు, ఆ భాష కావచ్చు అద్భుతంగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు, పేటెంట్ హక్కు మాదే అని చెప్పుకుంటుంది వైసీపీ పార్టీ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ గతంలో ఏదైతే ₹2 బియ్యం ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు పూర్తి దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేస్తుంది. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ తీసుకున్న చాలా వరకు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముందు పెట్టగానే పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎలా చూడండి? అంటే సంక్షేమానికి అసలు ఆజ్యం పోసింది తెలుగు రాష్ట్రంలో మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఎన్నో మహిళా సంక్షేమ పథకాలు కావచ్చు, మిగిలిన పథకాలు కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, విదేశీ విద్యకు సంబంధించి కావచ్చు, వాళ్ళు చదువుకోవటానికి అవకాశాలు కల్పించింది, వాళ్ళకి ఆర్థిక సాయాలు అందించింది కూడా తెలుగుదేశమే. తర్వాత ఇప్పుడు ఫ్యాక్షన్లో దెబ్బతిన్న కుటుంబాల పిల్లల కోసం స్కూల్స్ పెట్టింది కూడా తెలుగుదేశం. వాళ్ళకి ఉచిత విద్య చెప్పించి అంటే ఒక భరోసా అనేది వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాల్లో ఒక 4-5 పథకాలు పెట్టేసి ఓ 15,000 ఇచ్చేసాము, ఓ 2,000 ఇచ్చేసాము, లేకపోతే 250 పెంచేసాము. ఈ సంక్షేమం ఒక్కటే సరిపోదండి, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం చేసే పని ఏంటంటే సంక్షేమం ఇస్తూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, వాళ్ళకి శిక్షణలు ఇప్పిస్తుంది, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. అంటే వాళ్ళు బాగుపడుతూ 10 మందికి ఉపాధి కల్పించేలాగా మీరు ఎలాగ చేయాలి అనే దాని మీద శిక్షణ ఇప్పిస్తుంది తెలుగుదేశం. వీళ్ళు ఏం చేశారంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఇంట్లో కూర్చోండి, మీరు కదలకండి, మీకు కాళ్ళ నొప్పులు వస్తాయి, మీకు రోగాలు తెచ్చుకోండి అని ఒక వాలంటీర్ని పెట్టేసి ఒక ఏమంటారు రేషన్ ఇచ్చేసి మీకు నేను 3,000 చేస్తాను కదా, ఇప్పుడు మీరు 1,500 తీసుకోండి, సంవత్సరానికి 250 పెంచుకుంటూ నేను ఇస్తాను అన్నాడు. అది కంప్లీట్ చేయలే. అంటే మిమ్మల్ని ఒక సోమరిపోతులాగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ. అంటే మనుషుల్లో వాళ్ళకి ఉండే స్కిల్స్ వెలికి తీయకుండా, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏమీ చేయకుండా, అంటే వాళ్ళకి ప్రోగ్రామ్స్ పెట్టకుండా, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి శిక్షణలు ఇవ్వకుండా, ఎంతసేపు గంజాయి మత్తుకి వాళ్ళకి బానిసలు చేసేసి గంజాయిలో వాళ్ళని ఓలలాడించి ఆ మత్తులో వాళ్ళు పడుకొని నిద్రపోతుంటే వీళ్ళు చీప్ లిక్కర్ అమ్మేసి వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ని కాస్త మధ్యప్రదేశ్గా మార్చేశారు. చెప్పాలంటే గంజాయి ప్రదేశ్గా మార్చేశారు. ఇది వీళ్ళ గొప్పతనం, ఇది వీళ్ళు చేసిన సంక్షేమం. అది కాదు కావాల్సింది. ఇవాళ గంజాయి మీ హయాంలో కూరగాయల్లాగా బళ్ళ మీద అమ్మారు వీధిలో, అది వాళ్ళ సంక్షేమాలు. కాబట్టి మీరు అసలు దయచేసి ఆ 5 సంవత్సరాలని తెలుగుదేశం ఈ 50 సంవత్సరాల 42 సంవత్సరాలతో పోల్చొద్దు. అది -5 పెట్టండి ఎప్పుడు. ఆ -5 మనం ఎప్పుడు అలాగే ఉంచుదాం. కాబట్టి ఇవాళ యువతకి ఏం కావాలి అనే దాని మీదే వీళ్ళు దృష్టి పెట్టారు. ఇవాళ గంజాయి రహిత రాష్ట్రంగా చేయడానికి కృషి చేస్తున్నారు వాళ్ళు. విజన్ 2047 అనే కళని సాకారం చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుము బిగిస్తే ఆ కళని సాకారం చేసి తండ్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం బూతులు మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వాళ్ళ తల్లిని చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, లేదు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇట్లాగా డబ్బులు అంటే అక్రమంగా సంపాదించి లేకపోతే స్కాములు చేసి ఆయనకు సమర్పించి, అది వాళ్ళు చేసిన గొప్పతనం అయితే
ప్రజలని ఒక ఉన్నత చదువులు వాళ్ళకి వచ్చేలా చేసి యువత ముఖ్యంగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ లేదు మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని చరిత్ర పుటల్లో లేకపోతే మన భారతదేశ పటంలో ముందుంచాలని ఈయన తాపత్రయపడుతుంటే దానికి నేను కూడా ఒక సమిధనవుతాను నాన్నగారు అని లోకేష్ ముందుకు వస్తున్నాను. నా వంతు నేను చేస్తాను, నేను చేయగలను. ఇప్పుడు లోకేష్ మనం చాలాసార్లు ఈ మధ్యకాలంలో మాట్లాడుకున్నాం. మనం అతను ఎట్లా మారారు, ఎట్లా సీతాకోక చిలుకలాగా ఆయన మాట కావచ్చు, భాష కావచ్చు, లేకపోతే పనితీరు కావచ్చు, లేకపోతే ఇది సమాధానం ఇచ్చే విధానం కావచ్చు, బాడీకి సంబంధించి మాట్లాడతారండి. మనుషులు మాట్లాడతారు అంటే అన్నం తింటున్నారుగా, అందుకని చెడు మాట్లాడతారు, మంచి మాట్లాడతారు. చెడుని పరిహరించి మనం మంచిని తీసుకోవడం ఎలాగో లొకేషన్ చూసి నేర్చుకోవాలి. పడ్డ చోటే వెతుక్కున్నాడు ఆయన. ఈరోజు ఒక వజ్రంలాగా, సానబెట్టిన వజ్రంలాగా తయారయ్యాడు ఆయన. అందుకని ఇప్పుడు ఆ వజ్రాన్ని ముట్టుకుంటే అపోజిషన్ వాళ్ళు అది కోసేస్తుంది వాళ్ళని చెప్పాలంటే. కాబట్టి లోకేష్లో మనం ఫ్యూచర్ చూద్దాం. ఫ్యూచర్ జనరేషన్ని లోకేష్లో చూడండి మీరు. లోకేష్కి ఇవాళ పార్టీ పగ్గాలు ఇస్తే ఎవరు బాధపడక్కర్లే, అందరూ ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయనలో క్యాపబిలిటీ ఉందని. ఒక తాత, ఒక తండ్రి, ఇవాళ ఒక మనవడు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ లోకేష్ అండి తెలుగుదేశానికి. తప్పులేదు, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ఆయన నడుస్తారు. చంద్రబాబు నాయుడు గారి సలహాలు తీసుకుంటూనే ఆయన ముందుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా హెల్ బి ద చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ 2029 కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కాకుండా మీరు లోకేష్ ఇక మీదట ఆయన ఒక మంత్రి, ఆయన ఒక తెలుగుదేశం కార్యకర్త ప్లస్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోబోయే ఒక నేతగా చూద్దాం మనం. అధ్యక్షుడిగా అవుతారు ఆయన ఖచ్చితంగా. అయ్యాక ఆయన చేతిలో పార్టీ ఏ విధంగా పరుగులు పెడుతుంది జవాస్వాల్ లాగా అనేది చూద్దాం మనం. సో హీఈస్ ద ఫ్యూచర్ స్టార్ ఆఫ్ తెలుగుదేశం. చూద్దాం మేడం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే మహానాడు కాస్త ఇది లోకేష్ నాడు కింద మారబోతుంది. వాస్తవం చెప్పాలంటే పార్టీ పగ్గాలన్నీ కూడా లోకేష్ గారి చేతుల్లో పెట్టబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం ఈ మహానాడు ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేయబోతుంది, నెక్స్ట్ మహానాడికి ఇంకెలా రూపొందబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.